డయాబెటీస్ ఎర్లీ సైన్స్. ఇప్పుడు డాక్టర్స్ యొక్క కామన్ అబ్జర్వేషన్ ఏంటంటే చాలామంది పేషెంట్స్ రొటీన్ చెకప్కి వస్తున్నారు మరియు వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళకి డయాబెటీస్ డెవలప్ అయింది అని. చాలామంది ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అంటే షుగర్ లెవెల్స్ ఆల్రెడీ చాలా ఎక్కువ పెరిగిపోయినా వస్తుంది అని, లేదా బాడీ ముందే సిగ్నల్స్ ఇస్తుందా. ఇండియాని ఇప్పుడు డయాబెటీస్ క్యాపిటల్ అని కూడా అంటున్నారు. దాని బిగ్గెస్ట్ రీజన్ ఏంటి అంటే చేంజింగ్ లైఫ్ స్టైల్, లాంగ్ సిట్టింగ్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం మరియు ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ గ్రాడ్యువల్ గా బాడీ యొక్క షుగర్ మెటబాలిజం ని డిస్టర్బ్ చేస్తున్నాయి. డయాబెటీస్ యొక్క కామన్ అండ్ ఎర్లీ సైన్ ఏంటి అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్. బ్లడ్ షుగర్ డెవలప్ అవుతున్నప్పుడు బాడీలో ఎక్స్ట్రా షుగర్ యూరిన్ ద్వారా బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది. దీనివల్ల పేషెంట్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఫీల్ అవుతారు. దీంతో పాటు ఎక్సెస్ థర్స్ట్, ఇది కూడా ఒక కామన్ సిమ్టమ్. ఎందుకంటే బాడీ ఫ్లూయిడ్ లాస్ ని కాంపన్సేట్ చేయడానికి ట్రై చేస్తుంది. చాలా మంది పేషెంట్స్ కి అన్యూజువల్ హంగర్ కూడా ఫీల్ అవుతారు. బాడీ గ్లూకోజ్ ఎనర్జీని కన్వర్ట్ చేయలేకపోవడం వల్ల సెల్స్ ఎనర్జీ డిమాండ్ చేస్తున్నాయి మరియు పేషెంట్ కి రిపీటెడ్ గా హంగర్ ఫీల్ అవుతారు. బాడీలో కాన్స్టెంట్ వీక్నెస్ మరియు అలసట, ఇది కూడా డయాబెటీస్ యొక్క ఎర్లీ సైన్ అవ్వచ్చు. చాలా మంది నిద్ర సరిపడా ఉన్నా కూడా టైర్డ్ గా ఫీల్ అవుతున్నారు. బాడీ మీద చిన్న కట్ లేదా వూండ్ అయ్యి వెంటనే అది హీల్ కాకపోతే ఇది కూడా షుగర్ లెవెల్ పెరిగిపోతున్న దానికి ఒక ఇంపార్టెంట్ సిగ్నల్ అవ్వచ్చు. కొంతమంది కాళ్లలో తిమ్మిరి లేదా చురుకుమండం, పోట్లు ఇలాంటివి గమనించుతారు. ఇది నర్వ్ డ్యామేజ్ యొక్క ఎర్లీ సైన్ అవ్వచ్చు. డయాబెటీస్ గ్రాడ్యువల్ గా నర్వ్స్ ని ఎఫెక్ట్ చేయొచ్చు అండ్ దీన్నే డయాబెటిక్ న్యూరోపతి అంటారు. బ్లరీ విజన్ కూడా డయాబెటీస్ యొక్క హిడెన్ సిమ్టమ్. హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఐలెన్స్ యొక్క ఫ్లూయిడ్ ని బ్యాలెన్స్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డయాబెటీస్ సాధారణంగా స్లోగా డెవలప్ అవుతుంది మరియు బాడీ స్టార్టింగ్ లో సిగ్నల్స్ ఇస్తుంది. ఈ సిగ్నల్స్ మీద అర్థం చేసుకుంటే డయాబెటీస్ యొక్క సీరియస్ కాంప్లికేషన్స్ చాలా వరకు నివారించవచ్చు.